హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. శ్రావణ మాసం అంటేనే పూజలు కదా! అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం ఏది అంటే అది శ్రావణమే. ఎందుకంటే మనం పూజలు గానీ, కుంకుమ పూజలు గానీ, అమ్మవారిని దర్శించుకోవడం గానీ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి, సో, అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం అంటే ఇదేనండి. సో, నేనైతే నా ఫస్ట్ శుక్రవారం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకున్నానో అంటే ఇలా పూజ చేసుకున్నాను. చాలా సింపుల్‌గా ఇంట్లోని దీపం పెట్టుకొని నేనైతే సంతోషి మాత గుడికైతే వెళ్ళాను. సంతోషి మాత అంటే సంతోషం, ఇంట్లో శాంతి ఇవన్నీ కావాలి అనుకుంటే మనం సంతోషి మాతనైతే మనం కొలుస్తామండి. ఇంకా అక్కడికి వెళ్తే మనం ఫాస్టింగ్ అంటే కారాలు తినకూడదు అండ్ ఉల్లిపాయ, పులుపు ఇవేమి తగలకూడదు. సో, నేనైతే ఏం చేశాను, సరే ఇవేం చేయకూడదనేసి ఫాస్టింగ్ ఉంటాను అనుకోలేదు కానీ నేను ల పళ్ళు, పాలైతే తీసుకున్నానండి ఆ రోజు. ఇంకా దర్శనం అయిపోయినాక మా ఇంటికాడ ఉన్న వాళ్ళతోని అలిమేలు మంగాదేవి గుడికైతే వెళ్ళాను టైం ఉందనేసి. సో, అలిమేలు మంగాదేవి అంటే ఎవరు? పద్మావతి అమ్మవారేనండి. ఆ పద్మావతి అమ్మవారిని పూజించుకోవడం కోసం మేము చిన్న ముషటి వరకైతే వెళ్ళాము. సో, ఫస్ట్ కొబ్బరికాయ సెట్ తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఒకటి జరిగింది. మేము కొబ్బరికాయ సెట్ తీసుకుంటే ఒక ఆటో ఆయన ఉంచి బండి ఆపి, "అమ్మ నాకు ఒక కొబ్బరికాయ సెట్ తీసుకొని అమ్మవారికి ప్రసాదించండమ్మా" అన్నారు. సో, ఓకే అంకుల్ అనేసి నేను తీసుకొని వెళ్ళాను. సో, చూడండి ఆడవాళ్ళే కాదు అమ్మవారికి పూజ చేయాలంటే మగవాళ్ళు కూడా ఎంత భక్తితో ఉన్నారంటే, సో, మన సనాతన ధర్మం అదే చూపిస్తుందండి. ఎవ్రీవన్ అంటే అందరం మనం పూజ చేసుకోవాలి. దేవుడిని నమ్మాలి. దేవుడిని మనం నమ్మితేనే మనకన్నీ జరుగుతాయి కూడా. సో, ఆ తర్వాత మేము అమ్మవారిని దర్శించుకోవడం కోసం సో, ఈరోజు ఏంటంటే శుక్రవారం కదా! చాలామంది జనాలతో నిండిపోయిందండి. అండ్ అక్కడ కుంకుమ పూజ చేసుకోవడానికి గూడా అందరూ సామాలయితే తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నారు. మేము ముందునున్న విగ్రహానికి పూజ చేసుకొని అంటే పసుపు కుంకుమ ఇచ్చుకొని దండం పెట్టుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేసి పక్కనున్న పద్మావతికి, అమ్మవారికి అలానే వెంకటేశ్వర స్వామికి కుంకుమ ఇచ్చి గోత్రనామాలైతే చదివించుకున్నాము. ఆ తర్వాత మేము కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాం కదా! కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అరటిపళ్ళు అవన్నీ వేరు వేరు పెట్టేసిన తర్వాత సో, ఈ కొబ్బరికాయలను ఏం చేస్తారంటే మధ్యాహ్నం అన్నదానం ఉంది అక్కడ. సో, అవి ప్రసాదం కింద పెడతారండి. ఆ కొబ్బరికాయలను ఆల్రెడీ కట్ చేస్తున్నారు కూడా. సో, ఇంకా ఇవన్నీ అయిపోయినాక లైన్‌లోకైతే వెళ్ళిపోయాము అమ్మవారిని దర్శించుకోవడం కోసం. సో, మనం ఎప్పుడైనా అమ్మవారిని గాని, అయ్యవారిని గాని ఏ టెంపుల్‌కెళ్ళినా ముందెప్పుడు దేవుడినైతే చూడకూడదు. మనకి ముందున అంటే నందో లేదంటే మనకి వెంకటేశ్వర స్వామికి ఎదురుగా అయితే అద్దము కిందన గరుడాల్వాస్ అనేది ఉంటుంది కదా! అద్దంలో నుంచి మనం స్వామిని చూసి దండం పెట్టుకుని తర్వాత కిందన గరుడాల్వాస్ సన్నిధిని చూసి దండం పెట్టుకొని ఆ తర్వాత మనం దేవుడినైతే డైరెక్ట్‌గా చూడాలండి. ఇలాగే ఎప్పుడైనా ఏ గుడికెళ్ళినా అలాగే చేయాలి. శివాలయంలో ముందు నందిని చూసి అప్పుడు స్వామిని చూడాలి. ఆ తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత బయటకొచ్చేసాక కృష్ణునికి దండం పెట్టుకొని ఇంకా కొంతసేపయితే కూర్చొని పసుపు, కుంకుమ ఇచ్చారు కదా! అవి ఇంటికైతే తీసుకొనొచ్చాను. అండ్ బయటన అగరబత్తులు ఇవి పూజ ఐటెమ్స్ ఉంటే నేను అగరబత్తులైతే తీసుకున్నాను. ఇవి నాకు 150 పడింది. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ వస్తాయన్నారు చూడాలి. అండ్ ఇది శాండిల్‌తో వాళ్ళే తయారు చేశారు. మధురై నుంచి తెచ్చారన్నారు. బట్ ఇవి ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ స్మెల్ అయితే నాకేం అనిపించట్లేదు. స్మెల్ కూడా మనం చూడకూడదు కదా! పూజ ఐటెమ్స్. సో, ఇంకా ఈవినింగ్ అలాగా కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంట్లోని వంట అన్నీ చేసుకొని ఇంకా నైట్ అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళిపోయాము. కుంకుమ పూజ చేసుకోవడానికి. సో, ఈరోజు మనకి గోదాదేవి అమ్మకి, మహాలక్ష్మి అమ్మకి, పద్మావతి అమ్మకి అయితే కుంకుమ పూజ చేసుకున్నాము. గోదాదేవి అమ్మవారికి ఎందుకు చేసుకున్నామంటే, గోదాదేవి అమ్మవారు ఆ రోజే జన్మించారట. గోదాదేవి అమ్మవారంటే ఆండల అమ్మవారండి. ఆ అమ్మవారంట శ్రీమన్నారాయణకి ఎంతో పరమ భక్తురాలటండి. సో, అందుకే ఆ రోజు మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆ రోజు కుంకుమ పూజ చేసుకోగానే మా స్వామి అలాగే చెప్తారు ప్రతీదిని. ఏ అంటే మనం ఎలా పూజ చేయాలి, ఎలాగా కొలాలి అనేసి అన్నీని. ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా! అద్దం అవన్నీని స్వామిని చూడకూడదు డైరెక్ట్‌గా. ఇవి కూడా మా స్వామే చెప్పారు. సో, అన్నీ తెలుసుకుంటున్నాం మా స్వామి దగ్గరికెళ్ళి. అలానే కుంకుమ పూజకిని మేము 200 అయితే కట్టాము. సో, మాకు స్వామి లక్ష్మీ స్వరూపంలో ఉన్న కాయిన్ అయితే ఇచ్చారు. అక్కడ పెట్టుకొని కలశం దగ్గర పూజించుకున్న అమ్మవారినైతే. ఇంక చూడండి అమ్మవారు ముగ్గురు అమ్మలు ఎలా ఉన్నారో. సో, ఇలాగ రెడీ చేశారు. మార్నింగ్ రెడీ చేస్తే ఈవినింగ్ 5కి అలా కంప్లీట్ అయిందంటండి. సో, ఆమె కూడా చెప్పారు. అలా మేమందరం వచ్చినప్పటికి 7 అయిపోయింది పూజ స్టార్ట్ చేసినప్పటికి. ఇంక స్వామిని అలానే మన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.